మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు లండన్ పర్యటనకు వెళ్ళారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రెండో కుమార్తె వర్షారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్లో ఎంఎస్ ఫైనాన్స్ కోర్సు పూర్తి చేశారు. ఆ పట్టా ప్రధానోత్సవం ఈరోజు జరగబోతోంది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం కోసం జగన్ దంపతులు లండన్ వెళ్ళారు. యాక్చువల్గా లండన్ పర్యటనకు వెళ్ళడం కోసం సరే, ఆయనకు న్యాయపరంగా కొన్ని చిక్కులు ఉన్నాయి కాబట్టి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు స్వయంగా హాజరవ్వాలనడం, దాని మీద జగన్ గారు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం, అవసరం లేదు 5 సంవత్సరాల రెన్యువల్తో పాస్పోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక లంచ్ మోషన్ పిటిషన్ వేయడం. డిఎస్పీ మెహబూబ్ బాషా ప్రస్తుతం అనంతపురం బెటాలియన్లో ఉన్నారు. తాను నా భద్రతకు సంబంధించి ప్రతిదీ తెలుసు కాబట్టి తనను నా భద్రతా టీంలో పంపించాలి అని చెప్పి ఈ నెల 9వ తేదీని రిప్రజెంటేషన్ ఇచ్చాం. బట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. దాని మీద ఆదేశాలు ఇవ్వండి నా భద్రతా టీంలో భాషని చేర్చే విధంగా అని జగన్ గారు పిటిషన్ వేయడం. మేము నిర్ణయం తీసుకుంటాం, ఈ నెల 17 వరకు టైం ఇవ్వండి అని చెప్పి అడ్వకేట్ జనరల్ దమాలపాటి శ్రీనివాస్ అనడం, అవన్నీ మొన్న జరిగాయి. మరి దీని మీద ఫర్దర్ అప్డేట్ ఏంటి, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది, హైకోర్టుకి ఏం చెబుతుంది అన్నది చూడాలి. రేపు ఏమైనా తెలుస్తుందేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు అయితే లండన్ వెళ్ళారు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ నెల, అంటే మామూలు కోర్టు అయితే ఈ నెలాఖరు వరకు పర్మిషన్ ఇచ్చింది. సో ఈ నెలాఖరు 29 లేదా 30వ తేదీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రావచ్చు. ఆ తర్వాత ఆయన ఇంతకుముందు చెప్పినట్లుగానే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ ఆయన పర్యటన అయితే ఉండబోతూ ఉంది. వారంలో 2 రోజులు నిద్ర కూడా అక్కడే చేయబోతూ ఉన్నారు.